నేను ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో లక్నో టీం ఘోరంగా ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం 100 కంటే పెద్ద టార్గెట్ను కనీసం 10 ఓవర్ల పాటు కూడా డిఫెండ్ చేసుకోలేని రికార్డును వాళ్ళు మూట కట్టుకున్నారు. సో ఇదైతే అబ్సల్యూట్లీ ఘోర పరాభవం, కాదనడం లేదు. అండ్ ఆబ్వియస్లీ మ్యాచ్ తర్వాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అతని మ్యాచ్లో చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం కెప్టెన్గా చూసుకున్న తన బౌలర్స్ చేత ఒక్క వికెట్ కూడా తీయించలేకపోయాడు. సో ఈ ప్యాథటిక్ పెర్ఫార్మెన్స్ చూసి కొంతమంది అయితే రాహుల్ను బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత రాహుల్కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ బాగా వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియోలో ఏముందంటే ఎల్ఎస్జీ ఓనర్ అగ్రెసివ్గా కేఎల్ రాహుల్కి ఏదో చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ క్వశ్చన్ చేస్తున్నట్టుంది. మ్యాచ్ ఏంటి ఎంత ఘోరంగా ఓడిపోయారు, అవతల టీం అంత బాగా ఆడితే మీరేంటి ఎంత పూర్గా ఆడారు అని గట్టిగా అడుగుతున్నట్టుగా అనిపించింది. అండ్ కేఎల్ రాహుల్ చూసుకుంటే తన ఓనర్కు నచ్చ చెప్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఐపీఎల్ హిస్టరీలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఒక ఓనర్ ఒక టీం యొక్క క్యాప్టెన్ పబ్లిక్గా ఇలా అడగడం మనం ఎప్పుడూ చూడలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కాన్వర్సేషన్ ఎలా ఉందంటే ఒక కార్పొరేట్ బాస్ ఎంప్లాయీని అడిగినట్టుంది. వర్క్ సరిగ్గా చేయలేదు, ఇలా చేసేవేంటి అని నిలదీసినట్టుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎల్ఎస్జీ ఓనర్ అయిన సంజీవ్ గోయంకా మీద చాలామంది విరుచుకు పడుతున్నారు. అసలు అతనికి మేనర్స్ అంతా పబ్లిక్ ఎలాంటి పనులు చేయడం ఏంటని చెప్పి అతను ట్రోల్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ సంజీవ్ గోయంకా గారు చేసింది నిజంగా తప్పే. ఎందుకంటే అతను ఇలా పబ్లిక్గా ఒక పెద్ద ఇండియన్ క్రికెటర్ని నిలదీయడం అస్సలు చూడడానికి బాగోలేదు. మెయిన్లీ కేఎల్ రాహుల్ను తన ఐటీ కంపెనీలో ఎంప్లాయీలా ట్రీట్ చేసినట్టు ఉంది. సో ఇదైతే డెఫినెట్లీ అన్ప్రొఫెషనల్ బిహేవియర్. అవతల ఉన్న వ్యక్తి ఏమీ తన ఎంప్లాయీ కాదు, అఫ్కోర్స్ మనీ ఇచ్చి కొనుక్కున్నారు. బట్ అలా అని చెప్పి పబ్లిక్లో క్రిటిసైజ్ చేస్తే ఫ్యాన్స్కి అది నచ్చదు. ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ అయినా సరే తమ ఫేవరెట్ క్రికెటర్ని ఒక దేవుళ్ళలో కొలుచుకుంటారు. సో అలాంటి దేవుడిని ఎవరు నిలదీస్తుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు. దీనివల్ల బేవచ్చంగా సంజీవ్ గోయంకాను ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఒక అడుగు ముందుకేసి కేఎల్ రాహుల్ను లక్నో టీంను వదిలేయమంటున్నారు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను పోగొట్టుకోకు, లక్నో టీంను వదిలి బయటకు వచ్చాయంటూ రాహుల్కి సజెషన్స్ ఇస్తున్నారు. సో నేను అడిగితే ఫ్యాన్స్ ఆవేదనలో ఎలాంటి తప్పు లేదు. ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ని ఒక దేవుళ్ళలో కొలుచుకుంటారు. అఫ్కోర్స్ ఓనర్గా ఆయనకు కోపం రావడంలో తప్పు లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి టీంని రన్ చేస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన లాస్ ఫేస్ చేయాలి. బట్ రాహుల్ నిలదీయడానికి ఇది పద్ధతి కాదు. కెమెరాస్ ముందు కాకుండా డ్రెస్సింగ్ రూమ్లోనో లేదా ఏదైనా ప్రైవేట్ ప్లేస్లోనో ఇలా చేసుంటే బాగుండేది. ఎందుకంటే అది 4 గోడల మధ్య ఉండిపోతుంది, ఏ ఫ్యాన్కి కూడా తెలియదు. బట్ పబ్లిక్గా ఫ్యాన్స్ అందరి ముందు ఇలా చేయడం నిజంగా అస్సలు మంచి విషయం కాదు. ఇది సంజీవ్ గోయంకా గారి ఇమేజ్నే కాకుండా లక్నో టీం యొక్క ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఇప్పటివరకు ఐపీఎల్లో చూసుకుంటే ఎన్నోసార్లు ఎన్నో టీంలు ఎంతకంటే ఘోరంగా ఓడిపోయిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అంతెందుకు ఆర్సీబీ టీం 16 సంవత్సరాలు ఒక కప్పు గెలవలేదు. కానీ ఎప్పుడైనా వాళ్ళ ఓనర్ పబ్లిక్గా ఇలా తన క్యాప్టెన్ క్వశ్చన్ చేయడం చూసామా? చూడలేదు. ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ కానీ పంజాబ్ కింగ్స్ ఓనర్స్ కానీ ఇప్పుడు ఇలా చేయలేదు. పబ్లిక్గా ఏ ప్లేయర్ని ఇన్సల్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ కొంతమంది ఓనర్స్ అయితే ఇలాంటి డిఫీట్స్ తర్వాత సపోర్ట్గా ఉంటారు. ఏం పర్లేదు నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాంలని ధైర్యం చెప్తారు. కానీ ఈయనేంటో కానీ కంప్లీట్గా అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేశారు. అసలు కెమెరాస్ ఉన్నాయో లేదన్న విషయాన్ని మర్చిపోయారు ఏంటో తెలియదు, కానీ పబ్లిక్గా రాహుల్ని నిలదీశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా టీం యొక్క మొరాలిటీని దెబ్బతీస్తాయి. అది ఇలాంటి సంఘటనలు పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా జరిగితే రిజల్ట్స్ వేరేలా ఉంటాయి. అలా కాకుండా పబ్లిక్ ముందు ఒక క్యాప్టెన్ అవమానించడం వల్ల ఆ టీంకి ఎక్కువ నష్టం జరుగుతుంది. సో పర్సనల్ అయిన రాహుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఎవరికీ నచ్చలేదు. అతను అందరినీ డిసప్పాయింట్ చేస్తూ చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆల్సో టీం కూడా 9.4 ఓవర్స్లోనే మ్యాచ్ను ముగించేసుకుని చాలా ఘోరంగా ఓడిపోయారు. సో దీనివల్ల ఏ ఓనర్కైనా మంట కలుగుతుంది అని క్వశ్చన్ చేయొచ్చు. బట్ పబ్లిక్గా చేయడం ఇక్కడ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సో మనందరికీ తెలిసిన ఒక కొటేషన్ ఉంటుంది, లీడర్స్ కాంప్లిమెంట్ ఇన్ పబ్లిక్ అండ్ క్రిటిసైజ్ ఇన్ ప్రైవేట్. అంటే నాయకులు అనే వాళ్ళు పబ్లిక్గా మెచ్చుకుంటారు, అదే మనలో ఏదైనా లోపాలు ఉంటే ప్రైవేట్గా క్రిటిసైజ్ చేస్తారు. ఈవెన్ కార్పొరేట్ సెక్టర్లో చూసుకుని దీన్ని బాగా ఫాలో అవుతారు. పబ్లిక్ అంత త్వరగా ఎంప్లాయీస్ ఎవరిని క్రిటిసైజ్ చేయరు. కానీ సంజీవ్ గారు తన పేషెన్స్ని కోల్పోయి పబ్లిక్గానే రాహుల్ని నిలదీయడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఈయన ప్రీవియస్గా 2016 మరియు 2017లో కూడా ఒక ఐపీఎల్ టీంను ఓన్ చేసుకున్నారు. అండ్ ఆ టీం పేరు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్. సో ఆ టైంలో కూడా ఒక సీజన్లో టీం ఫెయిల్ అయిందని చెప్పి ఎంఎస్ ధోని లాంటి క్యాప్టెన్ పక్కన పెట్టేశారు. స్టీవ్ స్మిత్ని క్యాప్టెన్గా పెట్టుకున్నారు. అంటే అలా ఎందుకు చేశారంటే మాకు ఒక యంగ్ క్యాప్టెన్ కావాలన్నారు. పైగా కోసం ఏంటంటే ఈ ఓనర్ బ్రదర్ అయిన హర్ష గోయంకా ధోనిని క్యాప్టెన్గా పక్కన పెట్టి మంచి పని చేశారు, స్టీవ్ స్మిత్ ప్రూవ్ చేసుకుంటున్నాడని ట్వీట్ పెట్టారు. ఇన్ఫాక్ట్ అందులో ఒక ఇంట్రెస్టింగ్ లైన్ కూడా ఉంది, స్మిత్ ప్రూవ్స్ హూ ఈస్ ద కింగ్ ఆఫ్ జంగిల్. అంటే అడవికి రాజు ధోని కాదు స్మిత్ అన్నట్టు పోర్ట్రే చేశాడు. సో అప్పట్లో ట్వీట్ అయితే చాలా బ్యాక్ ఫైర్ అవడం వల్ల వెంటనే డిలీట్ కూడా చేశారు. సో ప్రీవియస్గా ఆర్పీఎస్సీ గ్రూప్ వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్తో కొంతవరకు మిస్బిహేవియర్ చేశారు. అండ్ నేను మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పబ్లిక్గానే అందరికీ తెలిసిపోయింది. సో ఫస్ట్ దీని గురించి అయితే ఎల్ఎస్జీ ఓనర్ ఏదో ఒకటి మాట్లాడి గొడవను సెటిల్ చేసుకుంటే బెటర్. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ని శాంతపరచాలి. లేకుంటే రాహుల్ పీబీకేఎస్ టీంని వదిలేసినట్టే లక్నో టీంని కూడా వదిలేసే ప్రమాదం ఉంటుంది. మరి ఈ గొడవ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.